హాయ్ హలో ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు మేక తలకాయ కూర చేస్తూ ఉన్నాము. కట్ చేసిన తలకూరని 2-3 టైమ్స్ వాటర్తో ఉప్పులో వేసి బాగా క్లీన్ చేసుకున్న తర్వాత కుక్కర్లో వేసాను. కుక్కర్లో కొంచెం ఉప్పు, పసుపు వేసి కొన్ని వాటర్ వేసేసాను. తర్వాత మూత పెట్టేసి 3 విజిల్స్ వేయించుకున్నాము. 3 విజిల్స్ అయితే మెత్తగా ఉడికిపోతుంది. మరి ముదిరిపోయింది కాకుండా మాదైతే కొంచెం నేత మేకే కాబట్టి 3 విజిల్స్ వేయించుకున్నాము. ముదిరిపోయిన మేకలు అలా అయితే 4 విజిల్స్ 5 విజిల్స్ అలా వేయించుకోవాలి. ఇంకా 3 విజిల్స్ వేయించేసి పక్కన పెట్టాము. అది కూల్ డౌన్ అయ్యే టైంకి మేము ఇంకా పక్కన పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్, టమాటో, చెక్క, లవంగాలు, యాలకులు, ఇలాచి అన్నీ యాడ్ చేసి బాగా ఫ్రై చేస్తూ ఉన్నాను ఆయిల్లో. అలా బాగా ఫ్రై చేసేసాక ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి బాగా ఫ్రై చేసేసాము. ఫ్రై చేసేసినాక ఇంకా మనం ఆల్రెడీ కుక్కర్లో ఉడికించుకున్న తలకాయ కూరని దీంట్లో వేసేసి ఫ్రై చేసుకునేసినాక దాంట్లో మనం కావాల్సిన మిరప్పొడి, ధనియాల పొడి 2 స్పూన్స్ వేసాను నేనైతే. తర్వాత మటన్ మసాలా ఉంది, అది కూడా వేసాను. ఇంకా అవి ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం ఉడకబెట్టిన వాటరే ఉంటాయి కదా, ఆ వాటర్ వేస్తే సరిపోతుంది. మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ ఏం అవసరం లేదు. ఆ వాటర్లోనే అన్ని ప్రోటీన్స్ ఉంటాయి. కొంతమంది అయితే ఆ వాటర్ పడేస్తారు, పడేయాల్సిన అవసరం లేదు. ఆ వాటర్ వేస్తేనే చాలా బాగుంటుంది. ఇంకా అంతే, ఇంక వాటర్ వేసేసినాక కొద్దిసేపు అలా ఉడకబెట్టేసి ఇంకా కొత్తిమీర, పుదీనా ఉంటే వేసేయండి. ఇంకంతే, కూర రెడీ. ఒక 2 మినిట్స్ అలా పొయ్యి మీద పెట్టి దించేయడమే. సంగట్లోకి